Here we go. The hidden beach of Vizag. Hidden gem of Vizag. Actually. Hidden gem of Vizag. Hey guys, this is Venky. Welcome back to my channel. Summer వచ్చింది కాబట్టి లెట్స్ వెల్కమ్ టు. చూస్తున్నారు కదా బయట క్లైమేట్ ఎలా ఉందో. ఆఫీస్లో ఏసీ ఉండడం వల్ల సరిపోయింది. మీరు కూడా వాటర్ తాగడం మర్చిపోకండి. స్టే హైడ్రేటెడ్. ఇక లైఫ్ బిజీ ఎలా ఉందో మీరు చూడండి. నా వర్క్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి కొంచెం పీస్ఫుల్ ఏరియాకి వెళ్దామా? లెట్స్ గో. ఎక్కడికి ఏంటి బుషెస్ అని చూస్తున్నారు కదా. ఎవరికైనా మౌంటైన్స్ ఇష్టం ఉంటుంది, లేదంటే బీచెస్ ఇష్టం ఉంటుంది. మరి రెండు ఇష్టం అంటే యా, లెట్స్ ఎక్స్ప్లోర్ ది హిడెన్ జెమ్ ఆఫ్ వైజాగ్. కొంచెం అడ్వెంచర్ చేయక తప్పదు. సో ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి అప్కొండ రూట్లో వెళ్తే ప్లాంట్ కాంపౌండ్ వాల్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. అది చూసుకుని అడ్వెంచర్ చేయడమే. ఆల్మోస్ట్ 10 kilometers రావచ్చు, బట్ నియర్లీ 20 minutes డ్రైవ్ ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్, బైక్స్ మీద వెళ్తే ఇంకా బెటర్. మేమైతే సన్ రైజ్ చూద్దామని ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ అయ్యాం. బట్ కార్ కదా, సో కేర్ఫుల్గా వెళ్తున్నాం. సో మధ్యలో కార్ ఆపక తప్పదు, ఎందుకంటే మనకి వెళ్ళే వేలో ఫుల్ బుషెస్. అందుకే చెప్పాను మీకు, బైక్లో వస్తే ఫుల్ సేఫ్, కార్లో వస్తే ఇంకా ఇదిగో మేము ఎలా ఆగామో మీరు అలాగ ఆగాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ ముళ్ళు అవి తప్పించాలంటే రామ్ చేసిన వీడియో చూస్తున్నారు కదా, రామ్ చేయికైతే ఫుల్ ముళ్ళు అవి గుచ్చుకున్నాయి. ఎందుకంటే ఇంక ఈ మాత్రం అడ్వెంచర్ చేయకపోతే మేము ఆ సన్ రైజ్ చూడలేము, ఇంకా తప్పదు. సో లెట్స్ గో. స్టంట్స్ మనకి చాలా బాగుంది అంటే ఇంకెవరు రాక మళ్ళా రామ్ బ్రో వెళ్ళిపోద్ది, బ్రో వెళ్ళిపోద్ది ఇంకా. అచ్చా ఓకే, ఇదా కేజీఎఫ్ మనం దాటేసాం బ్రో. యాక్చువల్ ఆ రూట్లో రావాలి మనం. ఏ రామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వంశీ. What's up, boys and girls? Here we go. The hidden beach of Vizag. Hidden gem of Vizag. Hidden gem of Vizag. ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కుదాం. స్టెప్స్ చూడు బ్రో, ఇది ఎక్కినప్పటికి మనకి చుక్కలు కనిపిస్తాయి. మనం పిక్నిక్ వచ్చినాం. పిక్నిక్, ఎస్. సరదా తీరిపోతుంది, సరదా తీరిపోతుంది.
ఏ రామ్ ఏమైంది? రెస్టా? అమ్మా మెట్లు ఎక్కడం అలవాట్లేదు. వంశీ ఎలా ఎక్కేస్తున్నావురా? అమ్మా అమ్మా అయ్యా రాయల్ పే వంశీ ఏం చెప్తాం బ్రో? చూడండి guys. స్టీల్ ప్లాంట్. ఇప్పుడు వచ్చింది ఇన్ని స్టెప్స్ కిందకి. క్రేజీ క్రేజీ వ్యూ. ఇంకా మనం అంత కష్టపడి స్టెప్స్ ఎక్కి ఇంత అడ్వెంచర్ చేసాక మనం ఒకసారి ఆ వ్యూ చూసాక వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. ఇంకా అలా సన్ రైజ్ చూసుకుంటూ మేమైతే ఫుల్ మంచిగా వైబ్ అయ్యాం. ఇక్కడ చాలా మట్టుకి షూటింగ్స్ కూడా తీశారు. రామ్ వంశీ
అది కూడా కంపెనీయే. ఇంకా సేపు అయ్యాక ఫుల్ ఎండ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము నీడ కోసం అని చెప్పి ఇంకా వెతుకుతున్నాము. ఫైనల్లీ మేము ఒక ప్లేస్ దగ్గర అయితే కూర్చొని చిల్ అయ్యాం. మీరు కూడా ఈసారి వైజాగ్ వస్తే ఈ ప్లేస్ పక్కా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, కపుల్స్ అండ్ అడ్వెంచర్ లవర్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్. సన్ రైజ్ అండ్ సన్ డౌన్ ఆర్ బెస్ట్ టైమ్ టు విజిట్, బట్ మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ వస్తే బెస్ట్ టైం. మళ్ళీ లైట్ ఫెయిల్ అయితే అగైన్ ఇట్ మే లీడ్స్ టు రిస్కీ. నేనైతే లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఈ వీడియో నచ్చితే డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.